ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏపీఎండిసి అనే సంస్థకి రాష్ట్రంలో ఉన్నటువంటి 436 గనులను తాకట్టు పెట్టి మరి 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏపీఎండిసి ద్వారా అప్పుల సృష్టి 1,91,000 కోట్ల విలువైన గనులు తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారంటే భవిష్యత్తుని ఏపీ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టేశారు. మునుపు ఎప్పుడు కూడా ఇటువంటి నిర్ణయం ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయం కాదు. రాజ్యాంగబద్ధానికి విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతవరకు మీరు చేస్తున్నటువంటి అప్పులు ఒక పక్క అయితే, ఏదైతే ఈ ఎండిసి రాష్ట్రంలో ఉన్నటువంటి గనులన్నిటి ద్వారా మరి ఎక్కడెక్కడ ఏ గనులు ఉన్నాయి, ఎంత కనీస సంపద ఉందని ఒక థర్డ్ పార్టీ ద్వారా వాళ్ళ యొక్క గనులన్నీ కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో మరి ఆ యొక్క సంస్థ దాన్ని విక్రయించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ 436 గనులు కూడా తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విధానం ఏదైతే ఉంది ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.